మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్దనైతే మనం ఉన్నామండి. సో ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చాలా మంది అయితే ఆశా వర్కర్లు అయితే ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ అయితే ధర్నా చేయడం అయితే జరిగింది. సో వాళ్ళకైతే కనీస వేతనం కూడా లేదు. కరోనా టైంలో కూడా మేము చాలా పనులు చేసినాం, డ్యూటీలు అయితే చేసాము. మాకు టైము వేళ పాల అంటూ ఏమీ ఉండదు. ఏ టైంలో మాకు కాల్ వచ్చినా కూడా అదే టైంలో మేము అయితే డ్యూటీకి వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ మేము పని చేసిన దానికైతే కనీస వేతనం కూడా లేదు. సో డ్యూటీ టైంలో కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోరు, కనీసం వచ్చి కూడా మమ్మల్ని మాట్లాడివ్వరు అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి మిగతా వివరాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో దేవలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఒకసారి మనం అడుగుదాము అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మేము ఆశా వర్కర్ గా పనిచేసే బట్టి 18-19 సంవత్సరాలు అవుతుంది. 18-19 సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్ కి పాపులేషన్ కి ఒక ఆశా వర్కర్ ఉంటాము. 1000 పాపులేషన్ కి ఒక ఆశా వర్కర్ ఉండి వాళ్ళ ఇంటి కాడ ఏఎన్సీ, ఈసీ, ఏఎన్సీ అన్నిటినీ నమోదు చేసి మేడం వాళ్ళకి ఇస్తే రిపోర్టు పై ఆఫీసర్లకు ఇస్తారు. మాకు కడుపు ఖాళీ సాలిసాలని జీతంతో కనీసం 500 జీతంతో ఈ మధ్యలో కొట్లాడంగా 9,700 900 వేస్తుంది గవర్నమెంట్. మరి సాలిసాలని జీతంతో మేము ఎన్ని రోజులు పని చేస్తాం సార్? మాకు ఫిక్స్డ్ వేతనం చెయ్యమని ఎన్నో పోరాటాలు, 100 రోజులు పైన పోరాటం చేసినాము. ఆ రోజు కేసీఆర్ సార్ హామీ ఇచ్చిండు, అమ్మ మేము 6,000 చేస్తున్నాం, మీకు 18,000 చేస్తామని హామీ ఇచ్చిండు. ఆ ప్రభుత్వం కూలిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా మేము 15 రోజులు సమ్మె చేసినాం. సమ్మె రోజులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఉంది, అప్పుడు హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో కూడా పెట్టింది, అమ్మ మీ జీతాన్ని మీరు చేసే పనికి మీ జీతం వెళ్ళకట్టలేదమ్మా, మీరు సంఘ సేవ చేస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు, కరోనాలో పోరాటం చేసిరు, వ్యాధితోటి పోరాటం చేసి జనాలలోకి వచ్చిరమ్మ, మేమందరం ఇంట్లో ఉన్నా కూడా మీరు బయటకు వచ్చి అందరి సమస్యలను పరిష్కరించారు. మీరు ఎవరు తల్లి తండ్రి లేకున్నా కూడా మీరు పట్టించుకుని హాస్పిటల్ రిఫర్ చేసిరమ్మ, మీకు సాలరీ ఫిక్స్ వేతనం చేస్తా అని. ఇప్పుడు గత 7 నెలల నుంచి ప్రభుత్వం మేము ఎన్నిసార్లు లేటాలు ఇచ్చినా, ఎన్నిసార్లు సమ్మె చేసినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఆ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటదేమో అని ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు లేటాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. మరి ఏ ప్రభుత్వం పట్టించుకుంటది? మేము ఎన్ని రోజులు ఈ సమాజ సేవ చేయమంటారు, ఎట్టి చాకిరి ఎన్ని రోజులు చేయమంటారు అని అడగడానికి అలా కలెక్టరేట్ పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం సార్. మాకు ఇంకా సార్ ఫిక్స్డ్ వేతనం అయ్యేదాకా పోరాటం చేస్తాం సార్. కంపల్సరీ మాకు ఈ 18,000 సామాజునికి ఎంత ఉండాలో మీకు తెలుసు, 26,000 ఉండాలి సామాన్యుడు బతకాలని. గతంలో అంబేద్కర్ సార్ హక్కుల కోసం పోరాటం చేయమని అంబేద్కర్ సార్ చెప్పిండు. మీకు ఈ రోజు తెలుసు ఎంత సాలరీ, ఎంత మనిషికి ఎన్ని పైసలు సంపాదిస్తే బతకగలుగుతాడని చెప్పిండ్రు. కానీ మాకు రోజుకు 300 కూడా లేదు. కైకిలు కూలి పోతే 500 సార్. మేము పొద్దుగా 9 గంటల నుంచి 4 గంటల దాకా ఫీల్డ్ మీద తిరగాలి, డ్రైడే తిరగాలి, ఏంటి నమోదు చేసుకోవాలి, డెత్ రిపోర్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క రిపోర్ట్ ఇవ్వాలి సార్. పై ఆఫీసర్లకు రిపోర్టు, టార్గెట్, మళ్ళీ ఇప్పుడు బీసీ సర్వే, ప్రతి ఒక్క సర్వే మేమే చేయాలి సార్. మేము చేసినప్పుడు మాకు కొంచెమన్నా కనీసం నెలకు ఒక 18,000 20,000 జీతం కావాలని మేము కొట్లాడుతున్నాం సార్. మాకు ఇప్పుడు పిల్లలను చదివించడానికి, పిల్లలకు పోరాటం, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, విడో పెన్షన్, అన్ని పెన్షన్లు కూడా తీసేసిండు. మన రాజన్న సిరిసిల్ల జిల్లానే తీసేసింది సార్. అన్ని జిల్లాలో ఇస్తారు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎందుకు తీసేసినామో, మా ఆశా వర్కర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఏం పాపం చేసినామో, మరి ఇక్కడ ఎమ్మెల్యేకి ఏం పాపం చేసినామో, మరి కలెక్టర్కి ఏం పాపం చేసినామో మాకైతే అర్థమైతే సార్. టార్గెట్ పెట్టిరు మేడం, నెలకు 2, 3 కావాలని అంటారు. ఒక్కొక్క నెలలో దొరుకుతారు, ఒక నెలలో దొరకరు. ఈ నెలలో నీకు టార్గెట్ ఉంటది. ప్రెగ్నెన్సీ ఈ 1000 పాపులేషన్ మీకు ఎందుకు లేరు, ఇప్పుడు కావాలి, ఆ ప్రెగ్నెన్సీ ఉంటేనే మీకు బిల్లు చేస్తాం, లేకుంటే చెయ్యమని టార్గెట్ పెడుతురు. మళ్ళీ స్ఫూటం అంటే తెమడ తీసుకురావాలి మేము వాళ్ళకు. ఆ తెమడ ఎందుకు తీసుకొస్తలేరు, మీరు తెమడ పరీక్ష చేపియాలి, టీబీ కేసులు లేవు, ఈ నెలలు ఎందుకు లేవు అని అది టార్గెట్ పెడుతురు. వాళ్ళు లేరు, మంచిగానే ఉంటురు, జనాలు మంచిగానే ఉంటురు. మంచిగా ఉన్నాక మీరు మంచిగానే ఉన్నారు, అందరు మంచిగానే ఉన్నారు, లెటర్ రాసిరు అని అంటారు. అట్లా మేము రాసిద్దామంటే ఒక రాసిచ్చారు తెల్లారు ఒకరికి దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, అప్పుడు మేము ఏం చేస్తాం? ఇది టార్గెట్ పెడుతురు. ప్రెగ్నెన్సీ అయితే ఖచ్చితంగా కావాలి, ఇప్పుడు ఈ నెలలో కావాలి, నీకు బిల్లు లేదు అని అంటారు. ఖచ్చితంగా ఉండాలి, ఒకరు లేకుంటే బిల్లు కట్ చేస్తారు. ఖచ్చితంగా గౌట్ డెలివరీ కావాలని అంటారు. ఆ డెలివరీ ఒక నెలలో 4 అవుతాయి, 4 డెలివరీలు అవుతారు, ఒకటే కేసుకు బిల్లు వస్తుంది. ఒక్కొక్క నెలలో మొత్తమే రావు, బిల్లు రాదు, సగం వస్తుంది. అట్లున్నది మాకు. పూర్తిగా రావు, మాకు ఫిక్స్డ్ అనేది లేదు. 9,000 కూడా కరెక్ట్ రావు.
ఇప్పుడు నైట్ మేము డెలివరీకి తీసుకుపోతాము. ఏ రాత్రి ఒకటి కానీ మేము తీసుకెళ్తాం. అట్లేం లేదు. తీసుకుపోయినా వాళ్ళు మళ్ళీ ఇక్కడ డెలివరీ చేయరు. ఈడికెళ్ళి సిరిసిల్ల అంటారు, సిరిసిల్ల నుంచి కరీంనగర్. మధ్యలో మాకేమన్నా అయ్యి మేము చనిపోతే మా పిల్లలకి ఏ ఆధారం లేదు. అట్లా కూడా బాగా మంది చనిపోతున్నాం. మాకు ప్రమాద బీమా కావాలని కూడా కొట్లాడుతున్నాం అండి. ఓన్లీ ప్రమాద బీమానేనా? ఇంకేమైనా ఫిక్స్డ్ వేతన డిమాండ్స్ మాకు ఇప్పుడు మేము వేధింపులు కూడా ఉన్నాయి అధికారులు. బాగున్నాయి. ఇప్పుడు ఇప్పుడు అదేనా? ఆ, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఇక కక్ష. అట్లా నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంది నీది అని అట్లా కూడా బెదిరిస్తారు. అడిగే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అధికారులు కాబట్టి ఇంకెవరు అడుగుతారు? ఇక ఎవరు అడగరు. పెన్నులకు పింఛను కూడా వస్తలేదు. బీడీల పింఛను, వితంతు పింఛను, వికలాంగుల పింఛను. ఇక మీకు ఈ జాబ్ చేస్తురు కదమ్మా, మళ్ళీ ఆ పింఛను ఎందుకన్నా అవి ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఆశలకు బిల్లు పింఛను కట్ చేసిరు. ఆ పింఛను కూడా వస్తలేదు. మాది ఫిక్స్డ్ జీతం అన్నట్టు. నేను సార్ని అడిగిన డిఎంఎండ్హెచ్ఓ సార్ని అడిగిన, సార్ నాకు వికలాంగుల పెన్షన్ వస్తుంది 1500, సార్ ఇప్పుడు వస్తలేదు అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలమ్మా, నువ్వు జీతానికి జాబ్కు రాజీనామా చేయి, నేను పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు. అట్లా కూడా అన్నాడు సార్. నేను పిఎస్కి వచ్చినప్పుడు డైరెక్ట్ అడిగిన డిఎంఎండ్హెచ్ఓ సార్ని, సార్ నాకు వికలాంగుల పెన్షన్ గత 2 నెలల నుంచి 1500 నుంచి వచ్చింది జనవరి 1లా, మరి 3000 నుంచి కట్ చేసింది సార్ 2018లా, మరి ఎందుకు సార్ అని నేను అడిగితే వేరే జిల్లాలు ఇస్తారు కదా సార్ సిద్దిపేటలో అంటే ప్రూఫ్ తెప్పిస్తాం అన్నాడు. సార్ తెప్పిస్తాం సార్ ప్రూఫ్. జిల్లాలో ప్రతి పక్క జిల్లాలు ఇస్తారు, మన రాజన్న సిరిసిల్లలో ఇంతలో ఇస్తారంటే అమ్మ జీతం కావాలనుకుంటే నువ్వు జాబ్కు రాజీనామా చేయమ్మా, నీకు పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు సార్. వాళ్ళు అందులో ఉన్నది సార్. ఎందుకు సార్ మన రాజన్న సిరిసిల్లలో ప్రతి ఒక్కటి రాజన్న సిరిసిల్ల ముందుకు పనికి ప్రతి ఒక్కటి సార్. మేడం కరోనాలో ఫస్టే ఉంటది, ఈ హెల్త్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఉంటది. ఇప్పుడు బీసీసీ సర్వే అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలే ఫస్ట్. అన్నిటికీ ముందు మన రాజన్న సిరిసిల్ల పనిలో ముందుకు తీసుకుపోతుండ్రు. ఓకే మేము పని చేయడానికి ఎంతైనా చేస్తాం మేడం, పని చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు అంటూ జీతం కావాలి, ఫిక్స్ జీతం కంపల్సరీ కావాలి. ఇలా లేబర్ పని చేస్తేనే ఒక్కొక్కరు 1000-1200 లేని బై కూలికి అసలు. మేము పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి కరెక్ట్ 6 గంటలకు ఇంటికి పోతామో పోము. ఓళ్ళని ఏన్స్ ఫోన్ చేస్తే ఏరియా హాస్పిటల్కి వస్తాం, నైట్ 9 గంటలకు ఇంటికి డ్యూటీలకు వెళ్ళి ఫోన్ ఏన్స్ ఫోన్ చేస్తే డ్యూటీ నుంచి ఇటే వస్తాం. ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి నేను ఇలా రాను అంటే, పొద్దున పోయినావు కదా మమ్మీ నువ్వు ఇప్పుడు ఇంకా రాలేరా మా బిడ్డ ఫోన్ చేస్తే, నేను నాన్న ఇక్కడ నుంచి ఇటే ఏరియా హాస్పిటల్కి వచ్చిన డెలివరీకి వేసుకుని నేను ఇక్కడనే వండుకుంటున్నా, ఇవాళ రేపు పొద్దున వస్తా అని చెప్తున్నా. అటువంటి సిచ్యువేషన్ మాకు ఆరోగ్య బీమా లేదు. ఇప్పుడు ఒక ఆశ ఇక్కడో ఏదో జిల్లాలో మేడం యాక్సిడెంట్ అయి చనిపోయింది, ఆమెను పట్టించుకున్న దాఖలా లేరు. కనీసం ఆశా వర్కరే మస్తు మంది చచ్చిపోయారు మేడం. ఇప్పటికి మా మున్సిపల్ మండలిలో కూడా ఆశా వర్కర్ చచ్చిపోయింది, ఆమెను కనీసం మందలిచ్చిన బాబనే లేదు. మేము ఉన్నన్ని రోజులు ఎన్ని ప్రభుత్వాలు ఎట్టి సాకిరి చేయించుకుంటుందో తెలియదు. మొత్తం మెయిన్ అటాక్ తోటే బీపీ రేస్ అయి చచ్చిపోతారు. అప్పటికప్పుడు మేడం ఇప్పటికిప్పుడే రిపోర్ట్ చెప్పాము, ఇప్పుడే ఫోన్ చేస్తే ఇప్పుడే రిపోర్ట్ చెప్పమంటారు. ముక్కు చేతులు ఉంటది, పెన్ను చేతులు ఉంటది. హాలిడేస్ లేవు మేడం. ఒక్క సండే కూడా హాలిడేస్ లేదు. సండే కూడా ఏన్స్ ఫోన్ చేస్తే ఏరియా హాస్పిటల్లోనే ఉండాలి. సండే రోజు ఒకళ్ళ వాళ్ళని చనిపోయారని కూడా లీవ్ అడిగితే అమ్మ నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎత్తుకొస్తావా అంటది మా మేడం అడిగితే. స్ఫూటం బాక్సులు టీబీ ఉన్న రోగాన్ని దగ్గర కూడా పోతాడా మేడం? మాకు టీబీ వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకున్నట్టు లేదు. టీబీ మళ్ళీ స్ఫూటం బాక్సులు ఆయనకి తెమ్మడా రాకున్నా బాధనే, మళ్ళీ అది పాజిటివ్ రాకున్నా కూడా మాకే బాధ. అదే ఉట్టి సెల్లు పట్టించినాం, మా ఉట్టి ఊమె పట్టించినాం అంటారు. మేము పట్టుకరమ్మంటారు. అది మంత్లీ వైస్ ఏజ్ 10 తీసుకుపోవాలి మేడం. బాక్సులు 10 బాక్సులు మంత్లీ వైస్ రేన్సీ 2, పిఎన్సీలు 2 ఉండాలి. గౌట్ డెలివరీ అయితే ఎన్ని అయినా కూడా ఒకదానికే బిల్ వేస్తారు. మరి కాకపోతే మరి మొన్న మేడం 2 అయినాయి కదా మరి వేయలేరంటే అంతేనా? మా నెల అంతే, ఈ నెలకు మళ్ళీ నువ్వు 2 చేయించాలి. ఏడికోతాం మేడం? వాళ్ళు ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ మేడం ఏదో షాక్ చెప్తుంది. ఆ మేడం ఉన్న షాక్ చెప్తా, లేకుండా షాక్ చెప్తుంది. ఆమె ప్రైవేట్కి పోతుంది. ఈమెకు అమ్మ ఉమ్ము నీరు ఎక్కువ ఉందంట, లేకుంటే తక్కువ ఉందంట, లేకుంటే బేబీ ఇట్లా అంటది అట్లా అంటది. ఆయన భయానికి ప్రైవేట్కి పోతుంది. ప్రైవేట్కి పోయినాక డెలివరీ ఎందుకు కాలేదని మమ్మల్ని టార్చర్ చేస్తారు. మరి ఇదేందో బాధన మాకేం అర్థమవుతుంది. మరి ఎన్ని రోజులు సమస్యలు, ఎన్ని రోజులు ఈ సమస్యతో తట్టుకోమంటారు, ఎన్ని రోజులు ఈ పోరాటం. ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇంత పోరాటం లేదు మేడం. ఎవరైనా మళ్ళీ ఇంటికైనా ఖాళీగా ఉంటారు. మేము ఇంటికైనా కూడా రిపోర్ట్ చేయాలి, ఇంటికైనా కూడా డ్యూటీ చేయాలి. మళ్ళీ 9 అయినా డ్యూటీ చేయాలి. మళ్ళీ ఫోన్ చేస్తుంది అప్పటికప్పుడు, మేడం నీ ఏఎన్సీలు ఎన్ని నమోదైనారా, నీ పిఎన్సీలు ఎన్ని ఉన్నాయి, మరి నీకు టార్గెట్ ఎంత ఉంది, నువ్వు ఎంత చేసినావు. మళ్ళీ ఇంటికైనా 9-12 గంటలకు కూడా ఫోన్ చేసి అడుగుతారు మేడం. రిపోర్ట్ చెప్పాలి. రాత్రి డ్యూటీలు కూడా రాదు, ఎనీ టైం డ్యూటీ 24 hours. నైట్ ఫోన్ లో డ్యూటీ చేయాలి, ఇంటికైతే ఫోన్ లో డ్యూటీ చేయాలి, ఇక బయటకైతే మనిషి డ్యూటీ చేయాలి మేడం. మా ఆశా వర్కర్ల సమస్య సో రాసి ముడోడు ఆశ బారడు అన్నట్టు మేము పనిచేసడం ఎక్కువ ఉంది, కానీ ఫలితం అయితే లేదు మేడం. మాకు ఫలితం కోసం కంపల్సరీ మేము ఎన్ని రోజులైనా హక్కుల కోసం పోరాటం చేస్తాం. మాకు ఫిక్స్ సాలరీ 18,000 కాదు 25,000 సంపాదించుకోవడానికి కూడా మేము ముందు ఉన్నాం. మాకు కంపల్సరీ ఫిక్స్ జీతం కావాలి. మరి రేవంత్ రెడ్డి సారు మరి ఫిక్స్ వేతనం చేస్తాడని కోరుకుంటూ ఈ ఆశా వర్కర్ల సమ్మె తరపున దాదాపు ఆశా వర్కర్లు
20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు వెట్టి చాకిరి చేయించుకోవడం అనేది జరుగుతుంది. మొన్న కరోనాలో కూడా వీళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ భార్య పిల్లలు విడిచిపెట్టి ప్రజల ప్రాణాల కొరకు ఎంతో సేవ చేసి జిల్లాలో పేరు తెచ్చుకున్న ఆశా వర్కర్లకు ఏ ప్రభుత్వం వచ్చినా, మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 100 రోజులు పోరాటం చేసి పాదయాత్ర పెట్టి అరెస్టు చేస్తే అప్పుడు కొద్దిగా గుణానికి వచ్చి అప్పుడు 6,000 7,000 జీతం పెంచడం అనేది జరిగింది. ఆ జీతం కూడా డెలివరీ కేసులు ఉంటేనే ఆ జీతం పూర్తి జీతం ఇచ్చేది, లేకుంటే ఆ జీతం కూడా వేయని పరిస్థితి ఉన్నది ఈ జిల్లాలో. అట్లాగే ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో కార్మికులు పింఛన్లు ఉన్నాయి, భర్తలు చనిపోతే పింఛన్లు ఉన్నాయి, వికలాంగుల పింఛన్లు ఉన్నాయి, బీడీల పింఛన్లు ఉన్నాయి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీళ్ళ పింఛన్లు ఇవ్వడం లేదు. ఉన్నోళ్ళకి కట్ చేయడం అనేది ఇక్కడ ఉన్న అధికారులే ఇట్లా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం తప్పు కాదు, ఇక్కడ ఉన్న అధికారులు అన్ని జిల్లాలలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జిల్లాలో వీళ్ళకు పింఛన్ ఇవ్వడం అనేది కూడా లేదు. అట్లాగే కార్మికులు చనిపోతే కూడా వీళ్ళకు హెల్త్ కార్డులు లేవు, చనిపోతే కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి అనేది లేదు ఈ ఆశా వర్కర్లకు. ఎందుకంటే పనిభారం బాగా అయింది. ఆ పనిభారానికి ఆటో వచ్చి చాలా మంది ఇప్పటికే 10-15 మంది చనిపోయినారు. ఎవ్వరికి కూడా వీళ్ళు పోయి ఆఫీసర్లు పోయి సానుభూతి కూడా తెరిపిన పరిస్థితి లేదు, ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు వెంటనే వీళ్ళకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చనిపోయిన వాళ్ళకు, అట్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలి, అట్లాగే పింఛన్ ఇవ్వాలనేది కూడా ఈ రోజు ధర్నా ద్వారా ఈ సుమన్ టీవీకి తెలపడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అట్లాగే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము ఎన్నో ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తే ఈ ప్రతిపక్షంలో ఉన్న మా ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు న్యాయం చేస్తాము, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఆశా వర్కర్ల సమస్యలు ఎక్కడ కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కడ మాట్లాడినా పాపాన పోలేదు. మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రేపు మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. అందులో ఇక్కడున్న కేటీఆర్ గాని ఇక్కడున్న ఆది శ్రీనివాస్ గారు కూడా అక్కడ ఈ ఆశా వర్కర్ల సమస్య బయటకు తెచ్చి వీళ్ళకు న్యాయం చేసే విధంగా మాట్లాడాలని కూడా మేము ఇక్కడ ఆది శ్రీనివాస్ విప్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. లేని పక్షంలో రేపు 30 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది. పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి కమిషనర్ ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలి, వీళ్ళకి పింఛన్లు శాంక్షన్ చేయాలి. అట్లాగే మొన్న ఎలక్షన్ లో వీళ్ళకి డ్యూటీలు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి డ్యూటీలు వేసినా అందరికీ డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఆశా వర్కర్లకే ఒక్కలకు అన్ని జిల్లాల్లో ఇచ్చిర్రు డబ్బులు, కానీ ఈ జిల్లాల్లో స్పెషల్ గా ఈ జిల్లాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు ఆ డ్యూటీలు చేసిన డబ్బులు ఇప్పించాలి. లేని పక్షంలో ఎమ్మెల్యే ఇండ్లు కూడా ముట్టడించే పరిస్థితి ఉంటది. కాబట్టి వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలి. ఫిక్స్డ్ వేతనం వీళ్ళకు కోర్టే చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్రతి మనిషికి 26,000 వేతనం ఇవ్వాలని చెప్పింది. ఈ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా సిగ్గు శరం లేకుండా వీళ్ళకు గదే 4,000 7,000 8,000 ఇచ్చుకుంటా ప్రభుత్వాలు వీళ్ళతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయి. కాబట్టి ఈ ధర్నాతోనన్నా ప్రభుత్వం గుణపాఠానికి వచ్చి వీళ్ళకు 18,000 వేతనం ఇవ్వకపోతే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడి, అటు మంత్రుల ఇళ్ల ముట్టడి చేసి వీళ్ళ హక్కులను సాధించుకుంటామని సిఐటియు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నా పేరు ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడిని. కదండి, ఇక్కడ చాలా మంది ఆశా వర్కర్లు అయితే మాట్లాడారు. మేడం, మాకైతే కనీస వేతనం లేదు, టైం అంటూ ఉండకుండా కూడా మేము పని చేస్తున్నాము, మాకు కొన్ని టార్గెట్స్ కూడా ఉంటాయి, టార్గెట్ పెడతారు, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మాకు బీమా కూడా లేదు, సో మాకు బీమా కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో కనీసం మాట వరుస కూడా ఇంటికి వచ్చి పరామర్శించారు. సో మా పరిస్థితి మేడం, కరోనా టైంలో కూడా మేము చాలా భయపడ్డా కూడా మేము పనులు చేసినాము, మేము పనులు చేయలేము, మాతో పని చేయించుకుంటారు కానీ కనీస వేతనం కూడా లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అయితే వీరైతే మాట్లాడడం అయితే జరిగింది. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.